ఆ దైవ స్వరూపమైనటువంటి ఆ లడ్డూని అపవిత్రత కలిగిందని ఈ రాష్ట్రానికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం మనిషి యొక్క ఆ ఆధ్యాత్మిక విలువలు కానీ ఆ దైవ చింతన కానీ అతనిలో లేదు. రాజకీయాన్ని దేనికోసమైనా నేను ఏ అడ్డదారులైనా నేను త్రొక్కి రాజకీయ లక్ష్య సాధనే నా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి తప్పిదాన్ని అపవిత్రతను ఈ దైవ సన్నిధికి తీసుకొచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అని వేళ భారతీయులందరూ కూడా ముక్తకంఠంతో తన యొక్క ఆలోచనని దైవం పట్ల తనకున్నటువంటి ఆ వికృత భావాన్ని ఈవేళ ఈ దేశమంతా చర్చించుకుంటూ ఉంది. దేవుని యొక్క వరప్రసాదం అన్నటువంటి ఒక అనుభూతితో ఆ ప్రసాదాన్ని సేవిస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క మనసుల్లో ఆలోచనలో ఒక న్యూనత, ఒక భయం, ఒక అపవిత్రత భావాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారన్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు అనే మాట ఈవేళ ప్రతి నోట వింటున్నటువంటి మాటగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ లడ్డు తయారీలో గొడ్డి మాంసం, పంది మాంసం, చేప నూనె కలిసి ఈ లడ్డూలు తయారు చేశారన్నటువంటి ఆ మాట చంద్రబాబు నాయుడు గారి నోటమ్మట రావడం అనేదే ఈవేళ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టాడా అని ఈవేళ ప్రతి ఒక్కరూ తన పట్ల ఒక అసహ్య భావాన్ని, హేయ భావాన్ని ఈవేళ ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సుమారు ఒక 6-7 మాసాలు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేసి అనేక వ్యవస్థలు దీని మీద దీర్ఘంగా ఆలోచించి పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళకు తెలిసింది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరుతో, ప్రసాదం పేరుతో వాళ్ళ భక్తులకు ఇస్తున్నటువంటి లడ్డూలో ఏ విధమైనటువంటి కల్తీ లేదని నిర్ద్వందంగా సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్లో ఏర్పడినటువంటి ఈ వ్యవస్థలో చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నా. అప్పటికైనా ఈ మనిషిలో మార్పు వచ్చిందా? అపవిత్రత జరిగింది అని ప్రజల్ని ఇంకా మభ్యపెడుతూ స్వామివారికి ఇంకా అపరదిష్ట తేవడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప తనలో మార్పు కానీ, తనలో పశ్చాత్తాపం కానీ రానటువంటి ఒక నియంతలాగా ఈవేళ చంద్రబాబు నాయుడు యొక్క తీరుతెన్నుల్ని ఈవేళ మనం అతన్ని గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ప్రజల్లో ఒక అయోమయాన్ని, ఒక ఆందోళనని, ఒక అభద్రతను తీసుకొచ్చినటువంటి లడ్డూ పట్ల తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఒక మనిషిగా ఈ చంద్రబాబు నాయుడులో ఒక పరివర్తన రావాలి, నీలో ఒక మార్పు రావాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి గారిని అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఆ పాపాత్ములందరికీ కూడా స్వామివారి శిక్షించాలి, వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి. ఈవేళ భారతదేశ ప్రజలు కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు కానీ కోరుకునేది వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి తగినటువంటి గుణపాఠం స్వామివారి కలగజేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రభుత్వం యొక్క చేష్టల్ని, ప్రభుత్వం యొక్క నిర్ణయాల్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళందరి మీద కూడా కేసులు, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టడం, భయానకమైనటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసినటువంటి రాజకీయ అనుభవం ఉందంటావు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, 4 దఫాలుగా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తిని అంటావు. ఏమైపోయింది నీ అనుభవం? స్వామివారిని మేము ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సరైనటువంటి గుణపాఠం చెప్పండి. ఆయనకి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పండి, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించండి. లేదా వాళ్ళకి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళే అప్రతిష్ట పాలు అయ్యేలాగా ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేము ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము.